వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. బ్రహ్మంగారి మఠం మండలంలోని రేఖలకుంట పంచాయతీ టి రామాపురం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు నుండి సంఘం వెళ్తున్న టాటా ఏసీ గూడ్స్ వాహనాన్ని బద్వేల్ దిశ నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో టెంపో ఆటో డ్రైవర్కు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను 108 అంబులెన్స్ ద్వారా తక్షణమే బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం కడప రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మఠం పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల కథనం ప్రకారం డి అగ్రహారం సబ్స్టేషన్ వద్ద రహదారి మరమ్మతుల పనులు జరుగుతూ ఉండడంతో వాహనాలను 1 వే మార్గంగా మళ్లించారు. అయితే ఈ మార్గంలో సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలాగే రాత్రి వేళ వీధి దీపాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మరియు సంబంధించిన శాఖలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలంటూ ప్రజలు కోరుతున్నారు.